నే ఆగలేక నీ దారి కాస్తా ఏమండి ఏమండి ఎవరండి? ఆ ఇల్లు రెంట్కి కావాలండి. రండి లోపలికి పోండి. రమ్మంటారా? రండి. ఇక్కడ ఇల్లు ఉందని ఎవరు చెప్పారు మీకు? కింద బోర్డు చూశానండి, యూలెట్ బోర్డు ఉంది, చూశాను, ఇంటికి వచ్చాను. కూర్చోండి. పర్లేదు చెప్పండి. పర్లేదు కూర్చోండి. పెళ్ళయిందా? నాకు పెళ్లి కాలేదండి. మేము అలాంటి వాడికే ఇస్తాం. పెళ్లి పెళ్లి కాని వాడికి ఇస్తాం. అయితే థ్యాంక్ యూ అండి. నేను అద్భుతం, నాకు చాలా బాగుంది. నక్కం దొప్పించినట్టున్నా నేను. పర్లేదు. ఏం చేస్తాను కదా? నేను అరటికాయలు అమ్ముతామట. అరటికాయలు ఎక్కడ? ఇక్కడ మార్కెట్. మార్కెట్. ఏ అరటికాయలు అమ్ముతారు? మేము ఇక్కడి కాదు, హైదరాబాద్ అరటికాయలు, పెద్ద పెద్ద అరటికాయలు అమ్ముతామట. నాకు బాగా ఇష్టం అంటే బాగా తింటా, బాగా తింటా. నాకు బాగా. నాకైతే తిని తిని ఇంటికి ఇచ్చిపోయింది అరటిపళ్ళు తిని తిని. అదేంది మా లాంటి వాళ్ళు తెచ్చి తింటాం కదా. మీరు ఇల్లు అద్దెకిస్తే రోజు ఇక్కడే ఉంటాయి కదా, రోజు అరటిపళ్ళు ఇస్తాను. సరే అలాగే. రెంట్ ఎంత అండి? ముందు ఇల్లు చూసుకోండి, రెంట్ సంగతి తర్వాత మాట్లాడదాం. రండి రండి చూపిస్తారండి. రండి రూము. చాలా బాగుందండి. మీకంతగా అనుకూలంగా బాగుంటది, కంఫర్టబుల్ గా ఉంటది. చాలా బాగుందండి, మెత్తగా ఉంది. పరుపు కూడా చాలా మెత్తగా ఉంటుంది. అవునండి, అది ఎవరు వాడట్లేదు. కూర్చోండి. కూర్చోమంటారా? కూర్చోండి. కూర్చోండి. సార్ ఉండరండి ఇక్కడ? సార్ దుబాయ్ లో ఉంటాడండి. దుబాయ్ ఏం చేస్తారండి? ఆయన జాబ్ పర్పస్ నుండి వెళ్ళాడు. ఎప్పుడు వస్తారు సార్? ఆయన వచ్చేలాగే 2 years పట్టింది. మీకు భయం లేదండి? నాకేం భయం, నాకు ఒంటరి కొంట అలవాటు అయిపోయింది. భయపడాల్సినంత అవసరం ఏం లేదు. ఇప్పటి నుంచి మా ఇంట్లో ఎవరు అద్దెకి రాలేదు. ఫస్ట్ టైం మీరే రావటం. ఇప్పుడు నాకు మీ ఎంత చూస్తుంటే జాలి వేస్తుందండి. ఎంతకు మీకు పెళ్ళి ఎందుకు కాలేదండి? నేను సినిమా యాక్టర్ సౌందర్యని లవ్ చేశానండి. చూద్దాం అనుకున్నాను నేను. బయలుదేరాను, ఆ లోపే ఆమె అదృశ్యం అయిపోయింది. అవునా? ఎందుకు మీ ప్రేమ విషయం చెప్పారా ఆమెకి? అదే చెబుదాం అనుకుని బయలుదేరాను, ఈ లోపు ఆమె చనిపోయింది. ఇక ఆమె ఏది జీవితం నాకు ఎందుకని మ్యారేజ్ చేసుకోకుండా ఆగిపోయాను. గట్టే ఉంటారా ఆమె కోసమనే? నాకు ఆమె కావాలి. నాకు ఆమె కావాలా? ఆమె లాంటి మనిషి ఎవరు కనపడలేదా మీకు? నా కంటికి ఎంతవరకు ఎవరు కనిపించలేదు. నేను వచ్చానా మీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత నాకు కొద్దిగా మీ మీద కొద్దిగా అభిమానం పెరిగిందండి. చాలా బాగున్నారు, మంచి డ్రెస్ వేసుకున్నారు, హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది, ఐబ్రోస్ బాగున్నాయి, చాలా బాగున్నారు. మీ ఎందుకు సార్ బదులు నువ్వు వచ్చావు? ఇప్పుడు సార్ ఆడే ఉంటాడు దుబాయ్ లో. నాకు కొద్దిగా భయం అండి. నేనున్నానుగా, నేనున్నప్పుడు నీకు భయం ఎందుకు? ఆ కరెంటు ప్లగ్ చాలా రోజుల నుంచి పని చేయట్లేదు, కొంచెం బల్బ్ పెట్టాలి. పెడతావా? ప్లగ్ లో బల్బ్ పెట్టాలా? అవును. నాకు కరెంట్ పని అంటే రాదండి, నాకు భయం. అసలు భయం ఎందుకండి? నేను ఉన్నాను కదా పక్కన. మీకు పెట్టడం రాకపోవటం ఏంటి? నేను నేర్చుకోలేదండి. నేను నేర్పిస్తాగా. అయినా కరెంట్ పని అంటే షాక్ కొట్టిద్దామని. నన్ను కొట్టాక మిమ్మల్ని కొట్టిద్ది. వెళ్ళినా పడి పెడుగురు కానీ బల్బ్. నాకు చాలా భయం అండి. అదేం కాదండి. ఇంతవరకు ఎప్పుడు ప్లగ్ లో బల్బ్ పెట్టలా నేను. పెట్టలేదా? అదేంటి ఇప్పుడు దాకా బల్బ్ పెట్టపోవటం ఏంటి?
ఇంకా నేర్చుకోవాలా? నేర్చుకోలేదా? ఆ. ఇప్పుడు నేను నేర్పిస్తా, లేవండి. నేర్పిస్తారా? నేర్పిస్తా పండి. ఏ? ఇదేనండి, ఇదేనా? ఏం లేదు. ఆ. ఇలా చేయి తీసుకొని ఆ. బలుపు పెట్టుకొని పెట్టి బలుపు ఇలా మీరు తిప్పాలి. కరెంట్ షాక్ కొట్టినట్టు నాకు మిమ్మల్ని కొట్టాను కదా, నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు ఉందండి. అయ్యో, ఏమైందండి? కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది మిమ్మల్ని కొట్టాను. కరెంట్ షాక్ కొడుతుందా? ఆ. ఏంది, ఇంకా మీరు ప్లగ్ పెట్టుకోండి. అయినా భయంగా ఉందండి. భయం ఏం లేదు, మీరు టెన్షన్ పడాల్సినంత అవసరం ఏం లేదు. అది ప్లగ్ ఉందా, దాంట్లో బలుపు పెట్టండి చాలు. అలాగా? ఆ. మీరు నేర్పితే మాత్రం ఖచ్చితంగా పెడతానండి. నేను నేర్పిస్తాను అంటున్నాను కదా. సరే రండి, పెట్టండి బల్బు, ఒకసారి పెట్టండి చూద్దాం. అసలు అంతా లేదు కదండి. స్టూల్ వేసుకుంటారా? స్వీట్ వేసుకుని. సరే. మేడం గారు, చెప్పండి. సరే బొలుపు సంగతి తర్వాత, ముందు ఆకలి అవుతుంది. అన్నం తిన్న తర్వాత ఆ బొలుపు పెట్టే ప్రయత్నం చేస్తాను. సరే, అలాగే. ఎందుకు ఏం కూర చేశారండి? ఇంతకీ ఏం కూర చేశానంటే అదురుపాటు అయ్యే చికెన్ కర్రీ చేశా. చికెన్ కర్రీ మీకు ఇష్టమేనా? అదైతే నాకు ఇష్టమే. సరే, కూర్చోండి, తీసుకొస్తా. మీరు చికెన్ కర్రీ అంటున్నారు, తినపోయినా సరే తిన్నంత అనుభూతి కలుగుతుంది. అదేంటండి, ఆకలి అవుతుందని నోరు తెరిచి అడిగారు, చికెన్ కర్రీ ఉండాను, తిన్నంటే ఎలాగ చెప్పండి? మిమ్మల్ని చూస్తుంటే తిన్నంత అనుభూతి కలుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఏంది, నన్ను చూడగానే ఆకలి పోయిందా మీకు? ఆకలిపోయిందండి. ఆ. ఇప్పుడు తెలియని అనుభూతి, నరాలు మొత్తం జివ్వులు లాగుతున్నాయి. మీరు ఫ్రీగా ఉండొచ్చు రూమ్. ఏంటి, మీ కోసమే ఉన్నట్టుంది ఈ రూమ్. నా కోసమే ఉందా? అవును, మీరు వస్తారని ఉన్నట్టుంది. కరెక్ట్, నేనుంటాను. సార్ వచ్చే ప్రాబ్లం ఏమైనా ఇద్దామా? సార్ రావాలన్నా పోవాలన్నా నా చేతిలోనే ఉంది. నీకు సార్ తోటి నీకు ఇబ్బంది ఏముంది, నేను ఉన్నాను కదా నీకు. అంటే నాకు కొద్దిగా భయం. ఆ భయం ఏం అవసరం లేదు. ఇందాకేం చెప్పావు, బలు పెట్టడం రాదు మేడం గారు అన్నావు. నేనేం చెప్పాను, నేను నేర్పిస్తానన్నా. అలాగే ఇది కూడా మీకు భయం లేకుండా నేను నేర్పిస్తాను. అయితే నన్ను ఇక్కడే ఉండిపోమంటారా? ఇక్కడే ఉండమనే కదా చెప్తుంది. ఏది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చూస్తున్నావా? అంటే మీ చెయ్యి పుట్టుకున్న దగ్గర కరెంట్ షాక్ కొట్టినట్టు కొడుతుంది. అంటే కొద్దిగా భయంగా ఉంది. భయం ఏం అవసరం లేదు, నేనున్నాను కదా, ఎందుకు భయపడతావు ప్రతి దానికి? అంతేనా? అతను నీకేం తెలియదు అనుకుంటా, అమ్మాయికి బిడ్డ అనుకుంటా. నేను చూసుకుంటానండి. ఏంది, కూర్చోండి, రండి. భయం ఇప్పుడు ఉండి మళ్ళా ఖాళీ చేసేస్తావా? ఈ చేయిని ఎప్పుడు వదలకూడదు, నన్ను వదలకూడదు. నువ్వు మీరు ఎలా అంటే అలానే. మీరు ఇక్కడే ఉండాలి నాతో పాటు. సార్ వచ్చేంత వరకేగా? సార్ వచ్చేంత వరకు కాదు, నాతో లైఫ్ లాగా ఉండాలి. ఉండాలి. అవును. అదే మరి, అలాగే మరి.